హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఎప్పుడు యూజ్ చేసే ఆర్నమెంట్స్ ఉంటాయి కదండి, రోల్డ్ గోల్డ్. ఎక్కువ యూజ్ చేయడం వల్ల కలర్ షేడ్ అవుతూ ఉంటుంది, కలర్ పోతూ ఉంటుంది. సో అలా పోకుండా ఉండాలంటే ఒక స్మాల్ టిప్ అండి. మనం సాంబార్లో యూజ్ చేసే టర్మరిక్ పౌడర్ అంటే పసుపు ఉంటుంది కదా, సో దాన్ని తీసుకొని మనం ఏ ఆర్నమెంట్ అయితే యూజ్ చేస్తున్నామో దానికి అప్లై చేయాలి. సో ఇలా స్టోన్స్ ఉండే ఆర్నమెంట్స్కి అయితే కాటన్ తీసుకొని గోల్డ్ కలర్ ఉండే చోట ప్రతి చోట అప్లై చేయండి. నార్మల్ వితౌట్ స్టోన్ ఉండే ఆర్నమెంట్స్ అయితే సో మొత్తం దానిపైన చల్లేయచ్చు అనమాట, పౌడర్ లాగా. సో ఇలా యూజ్ చేయడం వల్ల కలర్ అనేది షేడ్ అవ్వదు, ఎక్కువ రోజులు యూజ్ చేయొచ్చు. సో ప్రతిదానికి మనం గోల్డ్ యూజ్ చేయలేము కాబట్టి ఇలాంటివి యూజ్ చేస్తుంటాము. సో వీటిని కూడా ఎక్కువ రోజులు యూజ్ చేయాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. సో ఇలా పసుపు అంతా అప్లై చేసిన తర్వాత ఒక బాక్స్లో వేసి ఉంచండి. ప్రతిసారి యూజ్ చేసే ముందు జస్ట్ అలా క్లీన్ చేసుకొని యాడ్ చేయండి. అంటే వాటర్లో క్లీన్ చేసుకోకండి, జస్ట్ క్లాత్ తీసుకొని క్లీన్ చేసి యూజ్ చేయండి. సో సేమ్ బాక్స్ లేదా మీరు ఏ బాక్స్లో అయితే స్టోర్ చేస్తున్నారో ఆ బాక్స్లో ఆ ఆర్నమెంట్స్ని అలాగే క్లోజ్ చేసి పెట్టండి. సెకండ్ టిప్ అండి, ఇలా మనం గోల్డ్ సిల్వర్ పర్చేస్ చేసినప్పుడు ఇలాంటి బాక్సెస్ ఇస్తుంటారు. సో షాప్ వాళ్ళే చెప్తుంటారు ఇలాంటి ఈ బాక్స్లో గోల్డ్ స్టోర్ చేయకండి అని. బట్ మనం యూజ్ చేసే ఆర్టిఫిషియల్ ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, సో వాటిని ఎలా స్టోర్ చేయాలంటే డైరెక్ట్ అలాగే పెట్టకుండా అందులో కాటన్ హాస్పిటల్లో ఇస్తుంటారు కదా, ఆ కాటన్ అయితే ఒకే షేప్లో అడ్జస్ట్ చేసేసి పెట్టొచ్చు అనమాట. పెట్టేసి ఇందులో మనం యూజ్ చేసే ఆర్నమెంట్స్ అన్నీను అరేంజ్ చేసుకోండి. సో నేను నా దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న కాటన్ తీసుకొని అరేంజ్ చేసుకుంటున్నాను. సో మొత్తం ఎన్ని ఆర్నమెంట్స్ ఉన్నానో అన్నీ యూస్ చేయొచ్చు అనమాట ఒకే బాక్స్లోనే. బట్ ఇలా ఎక్కువ స్టోన్ ఉండేదైతే వేరే ఆర్నమెంట్కి తగిలి స్టోన్స్ పోతాయి కాబట్టి సో దానిపైన కూడా మీరు కాటన్ వేసి పెడితే బెస్ట్ అనమాట. సో ఇలా కాటన్ వేసి పెట్టేసి క్లోజ్ చేసి పెట్టేసేయండి. సో ప్రతిసారి అంతే ఇలా యూజ్ చేసిన తర్వాత అలాగే కాటన్లో పెట్టేస్తే ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట. థర్డ్ టిప్ వచ్చేసి మనం ఎక్కువగా సిల్వరు ఇలా పర్చేస్ చేసినప్పుడు ఇలాంటి పౌచెస్ ఫ్రీగా ఇస్తుంటారు కదా, సో వీటిని పడేయకుండా మనం వెజిటేబుల్ తేవడానికి ఏదైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు యూస్ చేసే బ్యాగ్స్లో సేఫ్టీ పిన్ యూస్ చేసి పాకెట్ని అందులో యాడ్ చేస్తే అట్లీస్ట్ చేంజ్ చేసుకోవడానికి ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ అందులో వేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో పడేసేదానికంటే ఇలా బ్యాగ్లో వేసుకుంటే యూజ్ అవుతుంది. సో మనం సడన్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలాగే తీసుకొని వెళ్ళిపోవచ్చు, చిన్న మొబైల్ కూడా అందులో పడుతుంది. సో ఇలాంటి పౌచెస్ పడేసే ముందు ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి, యూస్ఫుల్ అవుతుంది. సో ప్రతి ఒక్క బ్యాగ్కి ఇలాంటి పౌచ్ యాడ్ చేసి పెట్టేసేయండి. మీరు అర్జెంట్గా వెళ్ళాలన్నప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు. ఫోర్త్ టిప్, మనం బ్యాంగిల్స్ అన్ని బాక్స్కి వేస్తూ ఉంటాం, అవి ఎలాగంటే అలా పడుతూ ఉంటాయి, కావాలన్నప్పుడు తొందరగా తీసుకోలేము. అలాంటి టైంలో ఇలాంటి సేఫ్టీ పిన్ యూజ్ చేసి మనం పెడితే ఎక్కడికి పోకుండా తొందరగా మనకు కావాల్సిన కలర్ తొందరగా పిక్ చేసుకోవచ్చు అనమాట. సో అలా ఎన్ని బ్యాంగిల్స్ ఉంటే అన్ని బ్యాంగిల్స్ని ఆ సేఫ్టీ పిన్లో ఎన్ని బ్యాంగిల్స్ పడితే అన్ని పిన్స్ వేసేసి పెట్టేస్తే మీరు తొందరగా తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.